మీ కుటుంబానికి చాలా దైవచింతన ఎక్కువ అనుకుంటారు కదా? మొట్టమొదటి నుంచి మా కుటుంబంలో అందరూ గూడా ఖచ్చితంగా మీ ఇలవేల్పు దేవుడి మీద వెంకటేశ్వర స్వామా? ఇంటి నిండా స్వామివారి దర్శనాలు ఇస్తున్నాయి. మొట్టమొదటి నుంచి మా నాన్నగారు గాదు, మా తాతగారి దగ్గర నుంచి గూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా సరే మా తాతగారి దగ్గర నుంచి కూడా వెళ్ళటం అలవాటు. హ్మ్. తర్వాత అదే ఇది మాకు గూడా ఉంది. మీరు కూడా ఉన్నత చదువులు చదువుకుని ప్రొఫెషన్‌ని ఏమీ కాకుండా వదిలేసి, లా ప్రొఫెషన్ వదిలి 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారని కూడా నాకు తెలుసు. అవునండి. 3 వదిలేసి ఇయర్స్ కూడా ఈ చేశాను. రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారంటే సమాజ సేవకి మా పెద్దపీట ఏద్దామనా? మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మేమందరం గూడా మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలున్నారు. వాళ్ళందరికీ గూడా మనం ఎప్పుడు గూడా దండగా ఉండాలి అని జెప్పేసని వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సబ్బందులున్నా గానీ, మనం చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మేము దగ్గరగా ఉంటాం. మేము అందరు రాజకీయ నాయకుల్లాగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఎక్కడో గుంటూరులోనో, హైదరాబాద్‌లోనో నివాసం అంటేది ఉండం. మేము ఉండేది మాచర్లోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. మా అన్న లేని సందర్భంలో నేనైనా సరే, ఏ చావైనా, శుభకార్యమైనా ఏదైనా సరే, వారి స్వంత మనిషిలాగా మేమక్కడ అటెండ్ అవుతాం. మేము ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వకపోతే, వాళ్ళు వాళ్ళ సొంత మనిషి ఏదో రాలేదు అని జెప్పేసి అన్నట్టుగా ఫీల్ అవుతారు. హ్మ్. అందువల్ల మాకు ప్రజలతో ఇక్కడ అవినాభావ సంబంధం అలా ఉంటుంది గాబట్టి, హ్మ్. ఆ సంబంధ బాంధవ్యాలను కొనసాగించటం కోసమనే నేను గూడా ఈ రాజకీయాల్లోనే ఉండాలనే నిశ్చయంతోనే ఇక్కడికొచ్చాను. అంటే మీ పెద్దలు దశరథుల్లాగా మిమ్మల్ని రామలక్ష్మణుల్లా కంటే ఇవాళ నిజంగా శ్రీరామనవమి రోజు రామరాజ్య స్థాపన కోసం మీ వంతుగా మీ అన్నకి ఖచ్చితంగా సహకరిస్తారా? ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ములం గూడా కలిసే పని జేస్తాం. కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. కలిసే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందాకైనా వస్తాం. మీ మాచర్ల నియోజకవర్గాన్ని ఇస్తారు. మిమ్మల్ని విడగొడతారనే అద్దంకి మీరు కాదన్నారా? కాదండి. మమ్మల్ని విడగొట్టాలని, ఇంకోటని చేయాలనంటే, నాకు తెలిసి నేను, మా అన్న ఈ జన్మ అనేంటూ ఉంటే, ఈ జన్మలో ఎప్పుడు గూడా మేము విడిపోము. మేము ఇద్దరం ఇలానే ఉంటాం. వెరీ గుడ్. రెండోది తప్పకుండా నాకు కలిసి తెలిసి ఉంటాం. మీ నియోజకవర్గంలో మీ అన్నదమ్ములిద్దరూ చేస్తున్న పనులవి చూస్తే మొత్తం నేషనల్ లెవెల్‌తో కప్పేశారు మీరు. మీ నియోజకవర్గం అంతా. అవునండి.